చాలాసార్లు మన జీవితంలో విషాదం ఏంటంటే దేవుని మాటకు గౌరవం లేదు. దేవుని మాటను అసలు మనం విననొల్లని వారం అయిపోయాం. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూస్తే మొదటి 14 వచనాల్లో ఆయన స్వరమును మీరు విన్న ఎడల అన్ని ఆశీర్వాదాలు, నీ భూఫలం దీవించబడుతుంది, గర్భఫలం దీవించబడుతుంది, నీ చేతి పనులు దీవించబడతాయి, నువ్వు పొలంలో దీవించబడతావు, బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, వచ్చినప్పుడు దీవించబడతావు, అన్ని ఆశీర్వాదాలు ఒకదానికొకటి పోటీ పడి నీ వెంట వస్తాయని చెప్పి ఎంతో స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్న సందర్భాన్ని చూస్తే అక్కడ దేవుని స్వరమును నీవు వినిన ఎడల, ఇఫ్ యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అన్నిసార్లు మన జీవితంలో దేవుని చిత్తము తెలుసుకోవడం అందరికీ ఆశ ఉంది. అయితే దైవజనులు ముఖ్యంగా ఏలియా జీవితంలో అద్భుతమైన సత్యం ఏంటంటే హీ ఆల్వేస్ హానర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ ఆల్వేస్ హ్యాడ్ ద విల్ ఆఫ్ గాడ్ యాజ్ హిస్ ఓన్లీ పర్పస్ ఆఫ్ లైఫ్. తన జీవిత పరమార్థము నేను దేవుని చిత్తము చేయాలని ఇష్టపడ్డాడు. ప్రియ సోదరి సోదరా, ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవ చిత్తము దేవుని మాట మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుని చిత్తము చేయడానికి మనకి ఇష్టమేనా? దేవుడు ఇష్టపడ్డట్టు జీవించడానికి ఇష్టమేనా? ఆయన చిత్తము నెరవేర్చడానికి నిజంగా కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ చిత్తము చేయ నాకు నేర్పించుము, సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించుము. యోహాను భక్తుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంటాడు, దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. ఈరోజు ఏలియా ఎందుకు నిరంతరం నిలిచాడు? మరణము చూడని వ్యక్తిగా, హీ హాస్ నెవర్ సీన్ డెత్ ఎట్ ఆల్. ఈ రోజు కూడా ఏలియా సజీవుడుగా ఉన్నాడు. ముఖ్యంగా అంత్య దినములు ఎందుకు కూడా ఇద్దరు భక్తులు వచ్చి ప్రచండమైన పరిచర్య చేస్తున్న వారిలో ఇద్దరులో ఒకరు ఎవరండి? ఏలియా. అంత ఘనమైన పరిచర్య చేస్తున్న వాడిగా ఉండిపోయాడంటే కారణం ఏంటంటే ఏలియా జీవితంలో ఎప్పుడైనా సరే ఒకటే, దేవుని చిత్తాన్ని శిరోధార్యంగా ధరించి హీ ఆల్వేస్ ఆనర్డ్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్.